చంద్రబాబు సర్కార్ మరొక అద్భుతాన్ని సాధించింది. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాతన మొదట ఎదురైనటువంటి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటి? జిఎస్టీ మైనస్. ప్రభుత్వం వచ్చాక జిఎస్టీ అంటే ఆదాయం పడిపోతా వస్తూ వచ్చింది. ఒక అంతకుముందు కరోనా టైంలో తప్పించి మిగతా టైం అంతా ప్లస్లోనే తప్పించి మైనస్ లేదు ఎప్పుడు కూడా. అట్లాంటిది ప్రభుత్వం వచ్చాక వరుస మైనస్. మధ్యలో 2 సార్లు 0, 2 సార్లు ప్లస్లు. అయితే క్రిందటి నెల ఒక్కసారిగా భారీగా ఇంప్రూవ్మెంట్ చోటు చేసుకుంది. 14% జిఎస్టీ ఎదుగుదల గత ఏడాదితో పోల్చుకుంటే పెరిగింది అని చెప్పుకున్నాం. ఈ నెలలో వచ్చేటప్పటికి 21% ఏకంగా భారీ పెరుగుదల. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో, అంటే ఇది ఇప్పుడు మనం సెప్టెంబర్లోకి వచ్చాం కదా, ఆగస్ట్ నెలలో లాస్ట్ ఇయర్ 3,298 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది 3,989 కోట్ల ఆదాయం గడించింది. అంటే 21%. తెలంగాణ మనతో కంపేర్ చేస్తే 12% ఎదుగుదల. అమౌంట్ పరంగా ఎక్కువే, 4,569. లాస్ట్ ఇయర్ అయితే 5,103 ఈ ఏడాది 12%. కానీ ఎదుగుదల పర్సంటేజ్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 21% ఎదుగుదల అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. తద్వారా రాష్ట్రంకి ఉన్నటువంటి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమైనట్టే.